న్యూజిలాండ్ ఎంపీ గోల్డ్రీజ్ గహ్ర్మాన్ తన పదవికి రాజీనామా చేశారు. బట్టలు దొంగతనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో గోల్డ్రీజ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. చిన్నతనంలోనే శరణార్థిగా న్యూజిలాండ్కు వలస వచ్చిన గోల్డ్రీజ్ గహ్ర్మాన్ న్యాయశాస్త్రం అభ్యసించారు. ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్స్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత గ్రీన్ పార్టీ తరపున 2017లో న్యూజిలాండ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్లో చట్టసభల్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి శరణార్థిగా ఆ సమయంలో చరిత్ర సృష్టించారు. కానీ ఆ పదవి ఆమెకు సమర్థవంతంగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. ఇటీవలే ఆమెపై దొంగతనం ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. ఆక్లాండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లో పలు హై ఎండ్ క్లాతింగ్ స్టోర్స్లో గోల్డ్రీజ్ బట్టల దొంగతనానికి ప్రయత్నించిన సీసీటీవీ వీడియోలు బయటకు రావడంతో ఆమెపై ఈ ఆరోపణలు వచ్చాయి. దీంతో గోల్డ్రీజ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన సమయంలో దొంగతనం ఆరోపణలపై గోల్డ్రీజ్ స్పందించారు. పని ఒత్తిడి కారణంగా తన మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బతిందని గోల్డ్రీజ్ తెలిపారు. దీని కారణంగా తన వ్యక్తిత్వానికి భిన్నంగా తన చేష్టల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. తాను చేసిన పనికి సాకులు చెప్పడం లేదని, కాకపోతే వాటికి వివరణ మాత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. తనను చట్టసభలకు పంపించడం ద్వారా ప్రజలు తనపై చాలా అంచనాలు పెట్టుకున్నారని, కానీ వాళ్ళందరినీ నిరాశపరిచారని అన్నారు. తన వల్ల నిరాశకు గురైన వారందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు తెలియజేశారు. ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం కుదుటపడాలి అంటే రాజీనామా చేయడమే సరైందని భావిస్తున్నారని తెలిపారు. తొందరగా రికవరీ కావడంపై ఫోకస్ చేస్తానని వివరించారు.